ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. లివింగ్లో అయినా లవ్లో అయినా ఉన్నప్పుడు ప్రతి ఆడపిల్లలు కూడా చేయకూడనివి ఏంటండి అంటే పెళ్లి చేసుకుంటాం కదా అన్న ధోరణిలో కొన్ని యాక్టివిటీస్కి పాల్పడుతూ ఉంటుంటాం. వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఏ ఏ విషయాలలో ఖచ్చితంగా ఏదేమైనా సరే ఈ లైన్ దాటకూడదు అనేవి ఏమైనా ఉన్నాయా? పెళ్ళికి ముందు అమ్మాయి అబ్బాయి ఒక నిజమైన ప్రేమ, యాక్చువల్గా అది ఒక పరిపక్వమైన ప్రేమ అయితే గనక అందులో సెక్షువల్ అట్రాక్షన్కి సెక్షువల్లీ అట్రాక్టెడ్ ఉండొచ్చు, కానీ సెక్షువల్ రిలేషన్షిప్ కూడా కొనసాగించేద్దాము అనే యావ తక్కువ ఉంటుంది. సరే, ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ సిస్టమ్ వేరు వాళ్ళది. వాళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకోవాలనుకున్నాక డేటింగ్ చేస్తారు, కొంతకాలం కలిసి ఉంటారు, మనస్తత్వాలు సెట్ అయితేనే పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అందులో కూడా ఇప్పుడు ఎక్కడైనా మనుషులే, ఇప్పుడు అమెరికాలో అయినా ఇండియాలో అయినా మనిషే. అక్కడ కూడా బ్రేకప్ అనేది వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది. అందులో కూడా ఒకళ్ళ పెళ్లి చేసుకోవాలనుకుని ఒకళ్ళు విడిపోదాము అనుకున్నప్పుడు కలిసి ఉందాం అనుకున్న వాళ్ళకి చాలా నరకంగా ఉంటుంది. బట్ స్టిల్ అది అక్కడ ప్రొసీజర్, అక్కడ వాళ్ళ సిస్టమ్, అది డేటింగ్ కల్చరే, అది వాళ్ళ కల్చర్ అది. సో ఏంటంటే వాళ్ళు బాధపడ్డా ఓకే, ముందే చెప్పాడు ఇతనికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను వెనక్కి స్టెప్ వేయాల్సిన పని ఉంది అని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడతా ఉంటారు. అక్కడ లా వేరు, అక్కడ సిస్టమ్స్ వేరు, అక్కడ రూల్స్ వేరు, అక్కడ వాళ్ళ మైండ్ సెట్, కల్చరు, పెళ్లి చేసుకునే ముందు పాటించే పద్ధతులు వేరు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ చూసి ఇక్కడ పిల్లలు కూడా అసలు ఒక పద్ధతి పాడు లేకుండా అనకూడదు కానీ, సో పెళ్ళి చేసుకుంటామని ఒక పిల్లాడు చెప్పగానే నమ్మేయటం, ఇష్టం వచ్చినట్టు వీడియో కాల్స్లో వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం. నా దగ్గరికి కేసు కూడా వచ్చినాయి 1-2. ఏంటంటే న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుకునేటప్పుడు. సో ఎంత పిచ్చతనం అనుకోవాలా, తెలియదు అనుకోవాలా, లేకపోతే అతి తెలివితేటలు అనుకోవాలా, లేకపోతే అంటే అసలు కాన్సిక్వెన్సెస్ ఊహించరా ఈ అమ్మాయిలు అనేది నాకు ఇప్పుడు ఎన్ని చూడలేదు. మనం ఆల్రెడీ మనం తప్పులు చేయకపోతుంటేనే వేరే వీడియోస్కి మన తలకాయలు అతికిచ్చేసి బ్లాక్మెయిల్ చేసినవి ఎన్నో చూసాం మనం. అలాంటిది నువ్వు నిజంగానే న్యూడ్ అవకాశాలు ఇచ్చి కాల్స్ మాట్లాడి ఇవన్నీ మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాడు ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? వెంటనే వాడు అనే మాట ఏంటి, అవతల అబ్బాయి ఏదైతే ఉండి చేసేవాడు నా దగ్గరే చేసామని గ్యారంటీ ఏముంది అని అడిగాడు అనుకో, మొహం ఎక్కడ పెట్టుకుంటుంది. అసలు ఇంకొకటి, పెళ్లి చేసుకుందాం అనుకున్నవాడు అసలు అతను సెటిల్ అయ్యాడా? అతను మీకు అసలు కరెక్ట్ వయసు వచ్చిందా? 25 ఏళ్ళో 20, అట్లీస్ట్ 22-23 ఏళ్ళు వచ్చినాయి ఆ అబ్బాయికి. కనీసం సెటిల్ అయ్యాడా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇవన్నీ లవ్ చేసేటప్పుడు అక్కర్లేదు. పోనీ న్యూడ్ కాల్ చేసేటప్పుడన్నా ఆలోచించాలి కదా. ఒక పొరపాటున అసలు ఇవన్నీ కూడా ఆలోచించక్కర్లేదు. పేకల్లోతు ప్రేమలో ఉన్నారు, ప్రేమ గుడ్డిదన్నారు. అసలు ఈ వీడియో అతను బయట పెడితే పొరపాటున కీడెంచి మేలెంచమన్నారు కదా. అవును, ఇలా నేను న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతున్నాను ఇతనితో, రేపు ఇతను మంచివాడు కాకపోయినా, నన్ను పెళ్లి చేసుకోపోయినా ఈ వీడియోని యూస్ చేసుకుని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉందా? అసలు ఈ వీడియో నలుగురిలోకి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తాడేమో, ఏమన్నా ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయా? అసలు ఏం ఆలోచించరా? వాడు అడుగుతాడు, అడగగానే న్యూడ్ కాల్స్ చేసేయటం. ఏమి ఇది? పైగా ఎక్కడెక్కడి నుంచో పల్లెటూరుల నుంచి కష్టపడి తల్లిదండ్రులు వాళ్ళని సిటీకి పంపించి వీళ్ళు శుభ్రంగా చదువుకుంటే చాలు, మనం సంపాదించి పిల్లలకి ఇవ్వకపోయినా చదువు చెప్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మనలాగా రోజువారీ పనులు చేసుకోక్కర్లేదు, లేదా ఇప్పుడు ఆటో వాడైతే ఆటో నడపక్కర్లేదు, ఇంకొంచెం బెటర్ లైఫ్ లీడ్ చేస్తారు మా పిల్లలు. ఇట్లా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు పిల్లల్ని ఇంకొక మెట్టు పైన నిలబెట్టాలని చెప్పి వాళ్ళు తినక ఏదో కష్టాలు పడి రోజువారీ పనులకు వెళ్ళి, రోజువారీ కూలి పనులకు వెళ్ళి, లేకపోతే ఏదో ఒకటి చేసుకుని పిల్లల్ని చదివిస్తే చాలు అని అనుకునే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు మనకి. వీళ్ళేమో ఈ స్మార్ట్ ఫోన్లు కొనుక్కుని, అప్పులు చేసైనా ఫోన్లు కొనుక్కుని, కొత్త ఫోన్లు వస్తే ఫోన్లు మార్చి, ఇక్కడేమో చదివి చచ్చేదేంటో తెలవదు కానీ ఎగ్జామ్ ఫీలని, స్కూల్ ఫీజులని, కాలేజ్ ఫీజులని ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుని వీళ్ళు కొంతమంది పిల్లలు చేసే వ్యవహారాలు ఈ సినిమాలు, షికార్లు, బాయ్ ఫ్రెండ్లు.
మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం, ఇంటి దగ్గర వాళ్ళు ఎంత కష్టపడి మనం ఇక్కడ సిటీలో ఉండటానికి డబ్బులు పంపిస్తున్నారు, మనం త్వరగా చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి, వెనకాల తమ్ముడో చెల్లో ఉంటే వాళ్ళకి అమ్మాళ్ళకి భారం పడకుండా వాళ్ళని పైకి తీసుకురావాలి. అసలు ఇలాంటి బాధ్యతలు కానీ ఆలోచన కానీ కొంతమందికి అసలు ఏమీ ఉండకపోగా ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కల్చర్ ఒకటి ట్రెండ్ అయిపోయింది బాగా ఇది. సో ట్రెండ్ అయిపోతే అయిపోయింది, ఇష్టపడండి, సరే మీ వయసుకి అలాంటి అంటే ఆలోచనలు వస్తాయి, టీనేజర్స్లో లవ్ ఇన్ఫాచ్యుయేషన్ అట్రాక్షన్లు ఉంటాయి కాదంట్లా, బట్ ఒక బౌండరీస్ ఉండాలి కదా. సెక్షువల్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యే ముందల ఇతన్ని నేను పెళ్లి చేసుకోపోతే ఈ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఎక్కడికి దారి తీస్తుంది అనేది ఏమీ లేదు. అసలు నిజంగా చెప్పాలంటే ఉషా, ఈ సెక్షువల్ రిలేషన్షిప్ కూడా ఏదో ఆకలి నిద్రలాగా తయారు చేశారు అంతే తప్పితే దానికి ఒక ఎమోషనల్ బాండింగ్ కానీ అలా ఉన్నప్పుడే ఆ సెక్షువల్ బంధానికి ఒక విలువ ఉంటుందని కానీ ఏమీ లేదు. ఆకలిస్తే అన్నం తిన్నట్టు అనిపిస్తే సెక్షువల్ యాక్టివిటీస్ చేయటం, వాడు మంచాడు కాకపోతే ఆ తర్వాత కొంపలంటుకు పోయి లబలబలాడిపోయి పరిగెత్తుకురావటం, సూసైడ్స్, ఇవన్నీ. పోనీ కొంతమంది మగపిల్లల పేరెంట్స్కి ఇది తెలిసి వీళ్ళు చెప్పినప్పుడు కూడా లాగిపెట్టి వాడిని 2 పేకాల్సింది పోయి, మా అబ్బాయి మగపిల్లాడు ఆడు అడిగాడు అనుకో, నీకు బుద్ధి లేదా, మీ అమ్మాయికి బుద్ధి లేదా అని వీళ్ళని అడగటం. ఎగ్జాక్ట్లీ. సరే మేము బుద్ధి చెప్తామండి, మీరు కూడా మీ అమ్మాయికి బుద్ధి చెప్పుకోండి, మా వాడిదే తప్పే ఉంది, మా వాడు అడగగానే న్యూడ్ కాల్స్ చేయటం ఏంటి, మేము కూడా మా వాడికి బుద్ధి చెప్తామంటే అదొక రకం. అసలు మా అబ్బాయి మగపిల్లాడు, మా అబ్బాయికి ప్రాబ్లం ఏంటి, మీకే ప్రాబ్లం అన్నట్టు మాట్లాడితే ఏదైనా సరే ఎఫెక్ట్స్ ఉంటాయి మాకు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఏ పని చెయ్యాలో చేయకూడదో చేసే ముందు ఆలోచించే విచక్షణ లేకుండా ఎందుకు చేస్తున్నారు అనేది ఒకటి. పేరెంట్స్గా ఎక్కడ మనం తప్పు చేస్తున్నాము, లేదంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడ వాల్యూస్ మనం పెట్టడంలో తప్పు చేస్తున్నాము. ఒక స్పిరిచువల్ ఇది, ఒక పద్ధతి, ఒక వాల్యూస్, ఇవన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పటంలో మన సిస్టమే ఫెయిల్ అయిందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే చేతిలోకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదన్నా వెసులుబాటు అన్నీ పిల్లలకి చూడటానికి అందుబాటులోకి వచ్చేసినాయి. సో మంచి చెడు వాళ్ళు తెలుసుకునేటట్టుగా ఎలా హెల్ప్ చేయాలి మనం చిన్నప్పటి నుంచి అనేది ఇప్పుడు ఒక కొత్త అంటే ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు దాకా సోషల్ మీడియా అనేది పిల్లలకు అందుబాటులో లేదు. నెట్ అని, వైఫై అని, ఇవన్నీ ఇప్పుడు అంతా ప్రపంచం అంతా కళ్ళ ముందల అరచేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళకున్న ఎక్స్పోజర్లో ఎలా అంటే ఒక ప్రవాహంలో పడి కొట్టుకుపోతారు చూడు, అలా కొట్టుకుపోతున్నారు. వాళ్ళకు ఒక స్టెబిలిటీ, ఒక ఈత నేర్పించటం, ఎటు వెళ్ళాలనుకుంటే అటే వెళ్ళటం, ఎక్కడ ఆగాలో తెలవటం, లోతుల్లో పడిపోయినప్పుడు పడకుండా ఎలా జాగ్రత్త పడాలో తెలపటం, ఇవన్నీ కొత్త రకంగా పిల్లలకి నేర్పాలేమో ఇప్పుడు అనేది అసలు ఒక అనిపిస్తుంది పరిస్థితి. ఇదివరకుట్లాగా ఏదో పుట్టారు, స్కూల్లో చదివారు, లేకపోతే ఇంటర్ అయింది, డిగ్రీలు, ఇలా కాదు. ఇక వీళ్ళకి ఏదో కొత్తగా చెప్పాలి, కొత్తగా నేర్పించాలి ఈ పోకడలకు సంబంధించి. అది అసలు ఇంకా అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ఇదేమో సైబర్ క్రైమ్లు ఎన్నో, ఫోన్ అకౌంట్లు హ్యాక్లు, అసలు ఇలా మన ఫోన్లో ఉన్న మన ప్రైవేట్ వీడియోలే బయటకు వచ్చే కాపాడుకోలేని పరిస్థితికి వచ్చాం మనం. అలాంటిది మనం పిచ్చి పిచ్చి కాల్స్ అన్ని, వీడియో కాల్స్ అవతలాడికి వెసులుబాటు చేతులారా అందించి నీ ఇష్టం వచ్చింది చేసుకో నువ్వు అని అన్నట్టుగా వాడికి అవకాశం ఇస్తే వాళ్ళు దేనికైనా వాడుకుంటారు. ఎవరైతే మా ఈ వీడియో ఆడపిల్లలు చూస్తూ ఉంటుంటారో ఇది ఒక వార్నింగ్ లాంటిది, ఇది ఒక మెసేజ్ లాంటిది. ప్రతి ఒక్కళ్ళు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు మనం దేన్ని నమ్మడానికి అవకాశాలు లేవు. విజయ పెద్దన గారు చెప్పినట్టుగా ఎప్పుడైతే ఈ సైబర్ క్రైమ్ పెరిగిపోయిందో మన ఫోన్లో ఉన్న మన అకౌంట్ నెంబరు, పాస్వర్డ్లే అవతల వాళ్ళకి తెలిసిపోయే పరిస్థితి వచ్చింది. అంటే మన ప్రైవేట్ విషయాలు ఏవైతే ఉంటుంటాయో అవి కూడా మన పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతున్నాయంటే మనమే ఒక న్యూడ్ వీడియో కాల్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీకి వెళ్ళిపోయి వాటిని రికార్డ్స్ చేసుకోవడం అన్నది ఎంత దిగజారుడుతనం అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. దయచేసి భవిష్యత్తులో పాడు చేసుకోవద్దు. వీటికి సంబంధించి కౌన్సిలింగ్లు కూడా ఎవరి కాళ్ళే చేసుకోవాల్సిన అవసరం ఉందనే చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ చాలామంది ఆడపిల్లలు వీటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీటిలో ఇరుక్కున్న ఆడపిల్లలు ఉంటూ ఉంటారు మేడం. కొంతమంది ధైర్యం చేసి చేసింది తప్పు అని రియలైజ్ అయ్యి కౌన్సిలింగ్ కోసం అడుగుతుంటుంటారు. చాలా డిప్రెషన్ అని, సూసైడ్స్కి వెళ్ళిపోవాలని, ఏ మాటకు ఆ మాట పేరెంట్స్ కూడా పిల్లలు చేసిన దాన్ని ఆ మూమెంట్లో యాక్సెప్ట్ చేసి బయటికి తీసుకురావాలనుకుంటూ ఉంటారు. మనం ఏదైనా కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఇంకా ఫ్యూచర్ కనిపించదు వాళ్ళకి, అక్కడ ఆగిపోతారు. గిల్ట్ అనేది ఉంటుంది లోపల వాళ్ళకి.
కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుందా మనం? తప్పకుండా ఉష, జీవితంలో సరే తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటారు. ఆ వయసు ప్రభావానికి లోనయ్యో లేకపోతే వాళ్ళు చెప్పే మాయ మాటలకి లోబడో ఏదో ఒకటి జరిగిపోయిన తర్వాత చావే పరిష్కారం అని అయితే అనుకోవాల్సిన పని లేదు. ఇలాంటి మగపిల్లల మీద వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే ఇవాళ రేపు వీళ్ళు టీనేజ్లో ఉండి చేసే తప్పులు ఇవి రియలైజ్ అయ్యి ఇంకొకళ్ళ లైఫ్ నాశనం అవ్వకుండా అంత ఉద్ధరించటం పక్కన పెడితే, వీళ్ళ లైఫ్ నాశనం చేసిన వాళ్ళని అలా ఈజీగా ఒక న్యూడ్ వీడియో కాల్ అతని దగ్గర ఉంది కదా అని వాడు ఏం చేసినా పడి ఉండాల్సిన పని వాళ్ళు లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తాట తీసేస్తారు. అర్థమైందా? ఇంకొకటి, లైఫ్లో ఒకసారి దీని నుంచి బయటికి రావాలి, ప్లస్ తప్పు చేసామనే భావన, మోసపోయామనే భావన, ఇవన్నిట్లోంచి బయటికి రావటానికి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. అలాగే దీనివల్ల జీవితం ఆగిపోయిందైతే ఏమీ లేదు. శుభ్రంగా చదువుకుని సెటిల్ అయ్యి మళ్ళీ ఎప్పుడో కొన్నేళ్లకి ఒక 20-25 ఏళ్ళు వచ్చిన తర్వాత చక్కగా సెటిల్ అయ్యి మెచ్యూరిటీతో అప్పుడు ఒక నచ్చిన వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుని కంటిన్యూ చేయొచ్చు లైఫ్. దేంతోనూ ఆగిపోయింది అని అయితే బాధపడాల్సిన పని, లేకపోతే ఇలాంటిది జరిగింది అని వెంటనే సూయిసైడ్కి వెళ్ళాల్సిన పని అయితే లేదు. పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, మా ఈ వీడియో కనుక చూస్తే కౌన్సిలింగ్ కావాలంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దానికన్నా ముందు పేరెంట్స్ ఎవరైతే మా ఈ వీడియోస్ చూస్తూ ఉంటుంటారో రెగ్యులర్గా, టీన్స్ వయసులో ఉన్న పిల్లలకి బాడీ పట్ల, సిచ్యుయేషన్స్ పట్ల అండ్ దాంతోపాటు అసలు సమాజంలో అవేర్నెస్ని క్రియేట్ చేసే విధంగా మైండ్ సెట్ని డెవలప్ చేయాలనుకుంటే విజయ పెద్దన గారు చాలా బాగా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటుంటారు. వాటిపైన మంచిది చెడేది డెసిషన్స్ ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కెరియర్ ప్లానింగ్స్ ఏంటన్న వాటిపైన మీకు కనుక కౌన్సిలింగ్ కావాలంటే అది స్కూల్స్ నుంచైనా, కాలేజెస్ నుంచైనా, పేరెంటింగ్లో పేరెంట్స్ అయినా సరే తీసుకోవాలి. పిల్లలకి అవసరం ఉంది, నీడ్ ఉంది, మాకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా హెల్ప్ అవుతారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దన గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.